ఎన్టీఆర్ స్టేడియం పాలక మండలికి సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం తొందరలో రాబోతుంది. అయితే గత దశాబ్ద కాలంగా 10 సంవత్సరాల క్రితం వరకు దీనికి ఒక పాలక మండలి ఏదైతే లేదో, సో, అయితే ఇప్పటి వరకు లేకపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి అభివృద్ధేంటి? ఇక భవిష్యత్తులో దానివల్ల జరిగే అభివృద్ధేంటి? యాహ్! అంటే గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక ఎన్టీఆర్ స్టేడియం ఒకటి గుంటూరు వెస్ట్ కాన్సెన్స్ లొకేట్ అయ్యి ఉంది. దీన్నేంటంటే ఒక ఎలక్టెడ్ బాడీ ఆధ్వర్యంలో రన్ అవ్వాలి. దీనికి అఫిషియల్స్, నాన్ అఫిషియల్స్ ఇద్దరు మిక్స్ ఉంటుంది ఈ బాడీలో కూడా. తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ల్యాండ్‌ని ఎట్లా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి, ఏమేం ఫెసిలిటీస్, ఇటు ముఖ్యంగా గేమ్స్, స్పోర్ట్స్ పరంగా ఎలాంటి ప్రికాషనర్స్ తీసుకోవాలనేది కూడా ప్లాన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకని మనం ప్రజాప్రతినిధులందరితో మాట్లాడి గౌరవ మేయర్ గారు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, గౌరవ ముగ్గురు ఎమ్మెల్యేస్ ఉన్నారు మనకి. అట్లనే కార్పొరేటర్స్ వీళ్ళందరితో కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఆగస్టు 18న దానికి ఎలక్షన్ జరిపేదానికి ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఎలక్టెడ్ బాడీ వచ్చిన తర్వాత ఈ మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్మెంటు, వాళ్ళు మెంబర్షిప్‌కి ఎన్హాన్స్మెంటు, తర్వాత అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ తోటి ఒక ఉమెన్‌కి, మెన్‌కి సెపరేట్ జిమ్ ఏర్పాటు చేయటం. తర్వాత మొత్తం ఎన్టీఆర్ స్టేడియం మొత్తం కూడా ఒక గ్రీనరీ ప్లస్ అక్కడ ఇండోర్ గేమ్స్ కొన్ని ప్రొవైడ్ చేసేదానికి కూడా ప్లాన్ చేస్తాం. ఏదేమైనా కమిటీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు స్వీయ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఇదనే కాకుండా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మళ్ళా మనకి పట్టాపురంలో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా రన్ అవుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా 50 మీటర్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒక ప్లానింగ్‌లో ఉన్నాం. సో, ఇవన్నీ కూడా ఆ కమిటీ చూసుకుంటుంది. తద్వారా కొంచెం క్వాలిటేటివ్ సర్వీసెస్ నగర ప్రజలకు ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రైట్. థాంక్ యూ. థాంక్ యూ.